నా పేరు కోటగిరి సాయి కిరణ్ అండి. మా నాన్నగారి పేరు కోటగిరి శ్రీనివాసరావు గారు. నేను వరల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసం విజయవాడ వచ్చానండి. నేను దాదాపు 2010 నుంచి గోల్డ్ వర్క్లో ఉన్నాను. నేను ముందుగా చేసినంటే రాళ్ల బిగింపు, దాని తర్వాత వివిధ వర్కుల్లో నేర్చుకున్నాను. సాదా పని, తయారు పని, రాళ్ల బిగింపు, చెక్కుడు పని, ఫ్యాన్సీ వర్క్, వడ్రాలు ఎక్కువగా అర్చన చేస్తామండి. ఉంగరాలు, నెక్లెస్లు, పోగులు అన్నీ చేస్తాము. నేనేంటంటే గోల్డ్ అప్రైజ్ నేర్చుకుందామని చెప్పి విజయవాడ రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టారు నా ముందు, అది బంగారమా కాదా, దాని ప్యూరిటీ ఎంత ఉంది చెకింగ్ కోసం ఒకసారి నాకు చిన్న ఎగ్జామ్ లాగా పెట్టారు వీళ్ళు. నేను దాన్ని ఒకసారి చెక్ చేసి వాళ్ళకి కరెక్ట్ చెప్తాను. ముందుగా నా ముందు ఒక 6 ఉంగరాలు, ఒక బ్యాక్ చైను, 2-3 ఉక్సులు పెట్టారండి. వాటి టెస్ట్ చేసి ఎంత క్వాలిటీ ఉండి ఎంత ప్యూరిటీ ఉండి ఒకసారి చెప్పమన్నారు. నేను ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి ఎట్లా. ఫస్ట్ మనం ఐటమ్ తీసుకోమని చూసేది ఫస్ట్ వెయిట్ అండి. వెయిట్ మనకు అర్థం అవుద్ది. దాని తర్వాత ఏంటంటే హాల్మార్క్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఓకే, దీని మీద హాల్మార్క్ ఉంది. దాని తర్వాత అతుకులు, కలర్ ఎట్లా ఉన్నాయి, దేంతో అతికింది మనకు ఐడియా ఉంటుంది. ఇది చూస్తే కేడియంతో అతికింది అండి ఉంగరం. ఇది మీరు చూసారంటే కనపుష్య ఉంగరం. ఇది వెయిట్ వచ్చేసరికి ఓకే 8 గ్రామ్స్ ఉందండి. ఇది ఇందులో మనకి స్టోన్ వెయిట్ తగ్గేది ఏంటంటే 1 గ్రామ్ దాకా పోద్ది, 7 గ్రాముల దాకా ఉంటుంది. దీని తర్వాత ముత్యం కూడా పెట్టారు. వీటిని మనకి హాల్మార్క్ లేకపోయినా ఏమైనా కలర్ తేడా ఉన్నా మనకి ఇక్కడ గీటర్ అనేది ఉందండి. దీని మీద మనం ఒకసారి చూద్దాము దీని ప్యూరిటీ ఎంత ఉందనేది. ఇది మనం రబ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక యాసిడ్ ఉందండి. ఆ యాసిడ్ దీని మీద టెస్ట్ చేద్దాం సార్. ఓకే, ఇది గీట్ ఆగింది. ఇది ఖచ్చితంగా బంగారమే, హాల్మార్క్ బంగారం. ఇది కింద హాల్మార్క్ కూడా ముద్ర కూడా ఉంది. ఇది ఖచ్చితంగా కేడియం తత్తిన అతుకులేండి. దీనికి వచ్చేసరికి దీని ముత్యం ఉంగరం కదా, దాదాపు 800 మిల్లీగ్రాముల దాకా ఉంటుంది ముత్యం వెయిట్. దాంట్లో రింగ్స్ పెట్టారు, ఇంకో కనపుష్య ఉంగరం, పగడ ఉంగరం, ఇంకో ముత్యం ఉంగరం, ఇదో పగడ ఉంగరం. దీని తర్వాత బ్యాక్ చైన్. ఇవి మనం గోల్డ్ అప్రైజ్ చేసేప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాల్సింది బ్యాక్ చైన్ ఒకటి, గట్టిగా ఒకటి. ఇవి జాగ్రత్తగా టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను ఒకసారి ఎట్లాగో. ఇట్లా రబ్ చేసిన తర్వాత ఒకసారి యాసిడ్ వేసి చూద్దాం దీని మీద. ఈ గీట ఖచ్చితంగా నిలబడితే కనుక అది గోల్డ్ది. ఇది గీట్ అనేది కనుక చెరిగిపోతే కనుక అది బంగారం కాదు. ఒకసారి రబ్ చేసి చూద్దాం. ఇది కలర్ కూడా బాగుంది, ఇది బంగారదే. ఇది పగడ ఉంగరం, ముక్కోని పగడ ఉంగరం. దీని మీద హాల్మార్క్ ఉంది ఉంగరం. ఖచ్చితంగా ఇది కేడియంతో అతికిన అతుకులదే. కాకపోతే ఇప్పుడు దీని వెయిట్ అనేది ఉంటుంది, మనకు ఒక ఐడియా ఉండాలి. ఇది సుమారుగా ఇది 5 గ్రామ్స్ ఉంది. ఇది దాదాపు ఈ రాయి హైట్ ఎక్కువ ఉంది కాబట్టి, పెద్ద సైజ్ కాబట్టి 1.5 గ్రామ్ దాకా రాయి వెయిట్ పోయింది. నెక్స్ట్ ఈ ముత్యం ఒకసారి చూద్దాం. ఇది దీనికి కూడా హాల్మార్క్ ఉంది. ఒకసారి గీట్ పెట్టి ఒకసారి చూద్దాం, ఎందుకన్నా మంచిది.